హలో, హాయ్. ఏంటి నాకు అర్థం కాక అడుగుతా విషయం ఏంటంటే ఆశా వర్కర్లు సెలవు విజయవాడ అంట. అసలు ఏంటి వీళ్ళకోవాలా నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆశా వర్కర్లు ఎక్కడ పని చేస్తారు? గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సులు ఉంటారా? స్టాఫ్ నర్సులు ఉంటారా? మరి గిరా ఈ ఏఎన్ఎం నర్సులు ఉంటారా? మరి అంగన్వాడీ టీచర్లు ఉంటారా? అంగన్వాడీ టీచర్లు ఆ లెక్కలు పిల్లల లెక్కలు రోస్టర్ విధానం చూస్తారా? ఏ ఊరు స్కూల్ కింద ఉండే పిల్లలు, అంగన్వాడీ స్కూల్ పిల్లలు టీచర్లకు తెలుసు. వాళ్ళు కాన్పులకు సంబంధించి గవర్నమెంట్ ఏఎన్ఎం ఉంటుంది. ఆ ఏఎన్ఎంకి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సులు ఉంటారు. వాళ్ళ కింద ఈ ఆశా వర్కర్లు పనిచేశారు. వాళ్ళు చదువుతుంది 2 తరగతులు 3 తరగతులు. ఏదో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఏ చిన్న చిన్న పనులు వాళ్ళ చేత చేపిస్తారు. ఏమన్నా పెద్ద పనులు ఏమన్నా చేపిస్తారు వాళ్ళ చేత? ఏంది 10th చదువుకున్న వాళ్ళు, ఇంటర్ చదువుకున్న వాళ్ళ పనులు వాళ్ళ చేత ఏమన్నా చేపిస్తారా? బీఎస్సీ నర్సింగ్ చదివిన వాళ్ళ పనులు వాళ్ళ చేత చేపిస్తారా? లేకపోతే ఏఎన్ఎం నర్సులేమో కూర్చొని ఆశా వర్కర్స్ ఏమైనా చేపిస్తారా? ఏంటి అసలు వాళ్ళ పని? వాళ్ళు చేసే పని ఏంది? వాళ్ళు అడిగే జీతం ఎంత? అసలు మాట్లాడితే ధర్నా చేయటం ఏంది? అసలు ఏమన్నా అర్థమవుతుందా? నాకు అర్థం కాదు. మాట్లాడితే అంగన్వాడీ టీచర్లు కష్టం అంటారు, ఆశా వర్కర్లతో కష్టం అంటారు. ఏం కష్టం? ఏదో ఒక జీతం ఇస్తున్నారు. 10,000 రూపాయల జీతం పెంచారు కదా అది జగను. సరే 10,000 ఇకపోతే 7,000 ఇస్తున్నాడు, 8,000 ఇస్తున్నారు. వీక్లో మీరు ఎంతవరకు చేస్తారు? వీక్లో ఎంతవరకు చేస్తారు? ఏంటి మీకు ఇష్టమయ్యే మీరేమన్నా ఎంఏ బీడీ చదివితే మేము చదువుకున్న చదువు తక్కువ, మాకు ఇచ్చే జీతం తక్కువ అంటే బాధపడతాం. అయ్యో కష్టపడి చదువుకున్న వాళ్ళకి ఆ చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు ఏంది? వాళ్ళకి ఏడ తిరుగుతారు, ఏడ చేస్తారు వర్క్, చదువుకున్న వాళ్ళకి అలవాటు ఉండదు కదా అని అనుకుంటాం. 2-3 తరగతులు చదువుకున్న వాళ్ళకి అలవాటు ఉండదు తిరిగి వర్క్ చేయటం. ఇంకా అంత మీ చేత ఏమన్నా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి కాన్పులు చేపిస్తున్నారా? లేకపోతే మీ చేత ఏమన్నా ఇంకేమన్నా చేపిస్తున్నారా? ఏం చేపిస్తున్నారా ఆశా వర్కర్ల చేత? అసలు మాట్లాడితే ఇప్పుడు జగన్ వచ్చాడు 10,000 రూపాయలు పెంచాడు. ఇంకేంది మొన్న ఏమో ఆయన వాళ్ళకి ఫ్రెండ్ ఇస్తాము అన్నాడు. ఇంకేంది గోల? మీ గోల ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ సమస్య ఏర్పడి చదువుకున్న ఉద్యోగాలు లేక సత్తంటే ఆశా వర్కర్ గోలేదు. నాకు అర్థం కాదు. చెప్పండి. మాట్లాడితే ఈ గోల అంటారు, మాట్లాడితే ధర్నా అంటారు, మాట్లాడితే మాకు జీతాలు పెంచండి అంటారు. ఏం చదివి ఎలాగ పెట్టారని జీతాలు ఇవ్వాలమ్మా మీకు? ఇప్పుడు 3వ తరగతి 4వ తరగతి సర్టిఫికెట్లు తెచ్చి 10,000 రూపాయలు జీతం తీసుకుంటున్నారు. ఇంక చాలదా? నోరు మూసుకొని ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో ఇప్పుడు ఆశా వర్కర్లు చేసే పిల్లలు డిగ్రీలు చదివిన పిల్లలు ఉన్నారా లేదా? ఇంజనీరింగ్ చదివిన పిల్లలు ఉన్నారా లేదా? వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయా? నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు తెలుస్తుందా? ఏంది మరి మీ గోల? ఆయనేమో రాజధాని అని డబ్బులు లేక ఆయన చేస్తుంటే మాకు జీతాలు పెంచండి అని రోడ్డు ఎక్కుతారు. ఇది మాట్లాడితే ఏమన్నా జ్ఞానం ఉందా అసలు? మరి అంత సేటు కల్లా వాళ్ళు జగన్ ఇచ్చాడుగా 10,000 రూపాయలు. జగన్కి ఓట్లు అయిపోయారు. ఇంకా మీకు రిటైర్మెంట్ అయితే 1,00,000 రూపాయలు జీతం, ఒక 20,000 రూపాయలు పెంచేవాడు చంద్రబాబు పెంచుతారని ఓటేశారా? ఏం చేస్తున్నారు అసలు? ఇప్పటి వరకు చదువుకున్న వాళ్ళు టీచర్ పోస్ట్ వేయలేదు. ఏమి డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు లేక, ఇంజనీరింగ్ చదువుకున్న ఉద్యోగాలు లేక చచ్చిపోతుంటే లింగలింగం అంట మేము ఆశా వర్కర్, మేము దేశాన్ని అంతా ఆంధ్రప్రదేశ్ అంతా వీళ్ళే వదిలేస్తున్నట్టు మాట్లాడితే రోడ్డు ఎక్కుతారు. కొంచెం ఆలోచించి నోరు మూసుకోండి.